మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతానం మంచి పిల్లలకి కలగాలంటే ఎలాంటి గ్రహస్థితి ఉండాలి? మరి వీరు అడిగిన ప్రశ్న, మాకు సంతానం లేదు, 4 సంవత్సరములు అయ్యింది, ఎప్పుడు కలుగుతుంది? హస్బెండ్ది మేషలగ్న జాతకులు, పంచమాధిపతి వీరికి రవిగ్రహం అయ్యారు, 5th లార్డ్. రవిగ్రహం మీద భాగ్యాధిపతి అయిన గురుడు దృష్టి ఉంది. ఇప్పుడు గురుమహర్దశ ప్రారంభమైంది వీరికి. గురుమహర్దశ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ గురుడు వృషభ రాశిలో ఉండి డైరెక్ట్గా తన జాతకంలో ఉన్న పంచమాధిపతిని కూడా వీక్షిస్తూ ఉన్నారు. అలాగే గురుడు ఈ లగ్నానికి శుభుడు, మేష లగ్నానికి. ఈయన ఉచ్చపట్టి ఉన్నారు. ఉచ్చక్షేత్రంలో ఉండి రవిని చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీరికి మంచి దశ ప్రారంభమైంది. అట్లాగే మంచి సంతానం కలుగుతారు ఈయన జాతక రీత్యా. చూడండి, ఎవరికైనా 5th లార్డ్ అంటే పంచమాధిపతి ముఖ్యం. మీ జన్మజాతక చక్రంలో లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో రాసుకోండి. ఆయన ఎక్కడ స్థితి పొందారు? ఆ స్థితి పొందిన గ్రహం మీద మీ లగ్నానికి శుభులు, లగ్న శుభులు వీక్షణ ఉంటే సంతానం 100% ఉంటుంది. మంచి ప్రవర్తన గల సంతానం. అందులో గురుడంటే మరి ఇంక చెప్పక్కర్లేదు, గురువీక్షణ ఉన్నది కాబట్టి వీరికి మంచి సంతానం అనేది కలుగుతుంది. ఇంకపోతే అమ్మాయి అంటే వైఫ్ జాతకంలో తీసుకుంటే ఈవిడిది వృషభ లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు వ్యయస్థితి పొందాడు. ఇది పక్కన పెట్టండి. మరి లగ్నంలో పంచమాధిపతి బుధుడు, చతుర్థాధిపతి రవి ఉన్నారు. లగ్నంలో చూడండి, చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, లగ్నంలో ఎవరు దిగ్బలం పొందుతారు? బుధ గురులు దిగ్బలం పొందుతారు. ఈ బుధ గురుల్లో బుధుడు ఈవిడికి పంచమాధిపతి అయ్యి దిగ్బలం పొందారు కాబట్టి మంచి సంతానం కలుగుతుంది. మంచి సంతానం కలుగుతుంది 100%. ఇప్పుడు వీరికి రవి మహర్దశ స్టార్ట్ అయింది. రవి ఈ లగ్నానికి తృతీయాధిపతి. రవి మీద చూడండి, ఈ లగ్నానికి గురుడు శుభుడు కానప్పటికీ, అష్టమాధిపతి లాభాధిపతి కానప్పటికీ గురుడు శుభుడు కాబట్టి గురు వీక్షణ ఉంది బుధుడి మీద. వీరికి రవి మహర్దశ జరుగుతుంది. వీరికి ఇప్పుడు జూలై 4 నుండి వచ్చే సంవత్సరం 11/5/2025 వరకు రవిలో బుధ అంతర్దశ జరుగుతుంది. మరి బుధునితో పంచమాధిపతితో బుధుడు కలిసి ఉన్నారు. గురు వీక్షణ ఉంది. ప్రజెంట్ గోచారంలో గురుడు వృషభ రాశిలో ఉన్నారు. ఎవరి మీద ఉన్నారు? బుధుని మీద, రవి మీద ఉన్నారు. కాబట్టి ఏదైనా గ్రహాలు గోచారంలో మనకి ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మన జన్మజాతక చక్రంలో ఏ గ్రహాల మీదకి ఏ గ్రహం వస్తూ ఉంది, ఆ గ్రహము శుభగ్రహం అయితే అది నైసర్గిక శుభగ్రహం తీసుకోండి, లగ్న శుభులు కాదు. నైసర్గిక శుభగ్రహాలు వచ్చినట్లయితే ఆ భావాన్ని వృద్ధి చేస్తాయి, భయపడాల్సిన పని లేదు. ఇక్కడ బుధుని మీదకి రవి మీదకి ఆల్రెడీ గురుగ్రహం ఉన్నారు. మరి ఈయన
ఇప్పుడు ప్రజెంట్ బుధ అంతర్దశ, రవి అంతర్దశ కాబట్టి రవిలో బుధ అంతర్దశ స్టార్ట్ అయింది. అది పంచమాధిపతి దశ అంతర్దశ. అక్కడే గురుగ్రహం వచ్చి గోచారంలో స్థితి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మీకు సంతానం కలుగుతుంది. ఎలాంటి సంతానం కలుగుతుందండి? అయితే పంచమ స్థానంలో కుజగ్రహం ఉన్నారు. ఈ కుజుడు సప్తమాధిపతి. పంచమ స్థానంలో ఎవరు లేరండి. పంచమ స్థానంలో ఏ గ్రహము లేదు. పంచమాధిపతి ఏ గ్రహము లేదు. అట్లాగే పంచమ స్థానం మీద ఏ గ్రహ దృష్టి ఉంది? శని దృష్టి లేదు, రాహు దృష్టి లేదు, మరి ఏ గ్రహాల దృష్టి లేదు. అందుకని చెడు గ్రహాల దృష్టి అయితే లేదు, పాపగ్రహ దృష్టి. అట్లాగని శుభగ్రహ దృష్టి 1 2 3 4 5 6 7 8 9 గురుగ్రహ దృష్టి లేదు. లేనప్పటికీ పంచమ స్థానం ఖాళీగా ఉంది. ముఖ్యంగా పంచమాధిపతి మీద గురు వీక్షణ ఉంది. పంచమాధిపతి మీద గురు సంచారం జరుగుతూ ఉంది ప్రజెంట్ గోచారంలో. ఇప్పుడైతే టైం బాగుంది. మీరు భయపడాల్సిన పనేమీ లేదు. సంతానం అయితే ఉంది లేట్ అయినప్పటికీ. మరి ఎందుకండి లేట్ అయిందంటే మనకి నడుస్తున్న దశ ఏంటి? ఆ దశానాథుడు 1 2 3 4 5 దశానాథుడి నుంచి కూడా 5వ స్థానం బుధుడే అయ్యారు. అందుచేత జరుగుతున్న దశ మనకి ఫేవరబుల్గా లేనప్పటికీ ఆ దశలో ఆ అంతర్దశానాథుడు పంచమాధిపతి అంతర్దశ వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒకవేళ ఏమైనా మెడికల్ టెస్ట్లు అవి చేయించుకోవాలని ఉంటే అట్లాంటివి ఏమి కూడా అక్కర్లేదు. అనుకుంటే మీరు జాగ్రత్తగా వహిస్తే ఆరోగ్య విషయమే ఇప్పుడు మంచి అనుకోతుంది. మీకు మంచి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ వీడియో సారాంశం ఏంటంటే సంతాన విషయమే అడిగినప్పుడు పంచమ స్థానం తీసుకోండి. పంచమ స్థానంలో పాపగ్రహ స్థితి ఉండకూడదు. ఉన్నట్లయితే అంటే శని కానీ రాహు కానీ అది బెనిఫిక్ ప్లానెట్స్ అయినప్పటికీ శని అన్నప్పుడు ఏంటవుతుందండి, ఇది బెనిఫిక్ అయినప్పటికీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ చంద్రగ్రహం కానీ బుధగ్రహం కానీ పంచమంలో ఉండి ఎవరో ఒకరుండి వేరే శుభగ్రహ దృష్టి ఉంటే మంచి సంతానం కలుగుతారు. అట్లాగే పంచమాధిపతి మిత్ర రాశుల్లో ఉండి శుభగ్రహ వీక్షణ ఉన్న జాతకాలు మంచి పిల్లలు 100%. అలాగే పంచమ స్థానాన్ని అది ఖాళీగా ఉన్నా ఎవరూ చూడట్లేదండి, పక్కన పెట్టండి, శుభగ్రహ వీక్షణ ఉన్న మంచి పిల్లలు కలుగుతారు. అందుచేత భయపడాల్సిన పని లేదు. ఇట్లాగే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒకవేళ మాకు లేదండి రాహు ఉన్నారనుకోండి, మీ పంచమాధిపతి స్వక్షేత్రం ఉచ్చపట్టి ఉంటే ఇక్కడ రాహు ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. అలా తీసుకోండి. శని భగవానుడు ఉన్నారు అక్కడ, మీ పంచమాధిపతి స్థితి ఎలా ఉందో చూసుకోండి. ఆయన బాగుంటే మీరు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ జన్మజాతక చక్రానికి ఆధిపత్య పాపులయ్యి అది గురుగ్రహం అయ్యి పంచమంలో ఉంటే అప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. కానీ ఏదో ఒక గ్రహం ఆ గురుణ్ణి చూస్తూ ఉండాలి. అప్పుడు అది శుభుడైనా పాపుడైనా అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి.
అదే శుభుడయ్యి పంచమంలో ఉన్నారనుకోండి, మరి అదృష్టమే, మంచి సంతానం కలుగుతారు. మంచి సంతానం 100% కలుగుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరి జాతకాల్లో పంచమం, ఇప్పుడు ఈయనకి తీసుకుంటే పంచమాధిపతి రవి అష్టమంలో ఉన్నారు. పంచమాధిపతి రవి అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉండి అనురాధలో ఉన్నారు. శనిగ్రహ నక్షత్రంలో ఉన్నారు. దానికి కొంచెం ఇబ్బంది. అయితే గురువీక్షణ ఉచ్చపట్టిన గురువీక్షణ ఉన్నది కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఇది ఒకటి. అట్లాగే మంచి సంతానం కలుగుతారు. ఉచ్చక్షేత్రంలో ఉన్న గురుడు పంచమాధిపతిని చూస్తూ ఉన్నారు కాబట్టి 100% యోగం. అలాగే లగ్నాధిపతి కూడా చూస్తున్నారు. ఈ జన్మ లగ్నానికి కుజుడు శుభుడు, భాగ్యాధిపతి అయిన గురుడు శుభుడు, సహజ భాగ్యం, సహజ శుభత్వం గల గ్రహం. అట్లాగే ఈ అమ్మాయి జన్మజాతక చక్రంలో కూడా చూడండి, సహజ శుభుడైన గురుగ్రహం పంచమాధిపతిని వీక్షిస్తూ ఉన్నారు, బుధుడిని. ఇప్పుడు మీకు టైము అన్నది 100% బాగుందండి. అట్లాగే మీ హస్బెండ్ జాతకంలో కూడా గురు మహర్దశ స్టార్ట్ అయింది. భాగ్యాధిపతి దశ స్టార్ట్ అయిన వాళ్ళు అదృష్టవంతులు. మరి వీరికి భాగ్యాధిపతి ఉచ్చపట్టి ఉన్నారు. అట్లాగే ఏ పాపగ్రహ దృష్టి కూడా లేదు. అందువల్ల మీరు భయపడాల్సిన పని అయితే లేదు. సంతానం మంచి సంతానం అన్నప్పటికీ ఇలా పంచమాధిపతిని మొత్తం బేస్ చేసుకుని చూసుకోవాలి. అట్లాగే సహజ గురుగ్రహ వీక్షణ ఉన్నట్లయితే ఆ జాతకం మంచి పిల్లలు పుడతారు. లేట్ అయ్యిందండి ఎందుకంటే మనకి గ్రహదశలు అనుకూలించినప్పుడు లేట్ అవుతాయి. ప్రజెంట్ ఇప్పుడు వీరికి గురు మహర్దశ స్టార్ట్ అయ్యింది అబ్బాయి జాతకంలో. అమ్మాయి జాతకంలో రవి మహర్దశ తృతీయాధిపతి అయినప్పటికీ పంచమాధిపతితో కలిసి లగ్నంలో దిగ్బలం పొంది అట్లాగే గురు వీక్షణ పొంది ఉన్నారు. పంచమాధిపతి బుధుడి మీద మంచి సంతానం కలుగుతుంది. ఇప్పుడు మీకు సంతానం కలిగే ఛాన్స్ ఉందండి. ఈ నెల నుంచే ప్రారంభమైంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.